హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపర్ణ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేద్దాము. అందుకు ఫస్ట్ అయితే ఇప్పుడు నువ్వులు తీసుకున్నా. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి ఇట్లా. తర్వాత వీటిని మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇది చల్లగా కావాలి. అంతట్లోపు మనం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించుదాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి 1 స్పూన్ ఆఫ్ నెయ్యి, నెయ్యి, జీడిపప్పు. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, పంకిన్, ఇదేమో గుమ్మడికాయ ఇత్తులు, తర్వాత గుమ్మడికాయ గింజలు, ఇవి వాటర్ మిలన్ సీడ్స్, బాదం పప్పు, మస్క్ మిలన్ సీడ్స్. నేనైతే ఇప్పుడు 5 అండ్ నువ్వులు 6 అండ్ ఖర్జూరా, వీటికి సీడ్స్ తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాము ప్రిపరేషన్. నేను ఆల్రెడీ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం వీటిని. నెయ్యి కొంచెం ఎక్కువనే వేసుకోండి, హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు మా దగ్గర అయితే ఎక్కువ లేదు కాబట్టి నేను కొంచెమే వేసిన. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని ఒక లైక్ చేయండి. దోరగా వీటిని ఇలా వచ్చేటట్టు దోరగా బ్రౌన్ కలర్, ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ లడ్డు తినడం వల్ల రక్తహీనత, కాల్షియం, ఇదేంటిది మెడలు గుచ్చడం, పెద్ద నొప్పి అలాంటివన్నీ తగ్గుతాయి. పిల్లలు మనం కొంచెం ఇప్పుడన్నా ఇంతున్నాం కానీ పిల్లలు అయితే అసలు చిన్న వయసులోనే నడుములు గుంజుతున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి అంటారు. వాళ్ళకి డైలీ స్కూల్కి చాక్లెట్లు, బిస్కెట్లు పెట్టే బదులు వాటితో పాటు డైలీ ఒక లడ్డు ఇది కూడా పెట్టినాం అనుకోండి, పిల్లలు చాలా హెల్తీగా చాలా బాగుంటారు. పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇవన్నిటిని ఇట్లా, ఇందులో సీడ్ ఉంటుంది కదా, సీడ్ తీసేసి పెట్టుకోవాలి. ఈ సీడ్స్ కూడా పనికొస్తాయండో. సీడ్స్ ఎండకెట్టి మంచిగా మిక్సీకి వేసి డైలీ పొద్దున్న పూట పాలు తాగుతాం కదా, ఆ పాలల్లో వేసుకొని తాగాలి. పొడి హెల్త్కి చాలా మంచిది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్ని తీసేసిన ఇత్తులు
ఇలా ఇత్తులన్నీ సపరేట్ చేసేసి ఇప్పుడు వీటిని మొత్తం మిక్సీకి వేసుకుందాం రండి. ఇత్తులన్నీ తీసేసినాం కదా, ఇప్పుడు వీటిని మొత్తం మిక్సీకి వేసుకుందాం కొంచెం కొంచెంగా. ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం సీడ్స్ తీసినాం కదా, మనము సీడ్స్ తీసినవి మొత్తం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు వీటిని మొత్తం స్మాష్ చేసుకోవాలి. మొత్తం చిన్న మంటలోనే చేసుకోవాలి మొత్తం ఇదంతా. ఇందులో అయితే కొంచెం నేను గీ వేసుకుంటున్నా మళ్ళీ. ఇప్పుడు ఇందులో ఇందులో మొత్తం మనము ఫస్ట్ చూపించిన కదా అన్ని సీడ్స్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. నేను ఫ్లేవర్ కోసము ఒక 4 ఇలాచీలు అయితే వేసుకున్నా. ఇందులో మీకు ఇష్టం ఉంటే ఇలాచీ కూడా వేసుకోండి. ఫస్ట్ మనము వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు కూడా ఇందులోనే వేసేసుకుందాం. నువ్వుల్లో ఐరన్ చాలా బాగుంటుంది. వీటిని తినడం వల్ల ఐరన్ అండ్ కాల్షియం 2 ఉంటాయి. వీటిని తినడం వల్ల వెన్నెముకకు కానీ బోన్స్కి చాలా బలము. డాక్టర్స్ బాగా సజెషన్ చేస్తారు వీటిని తినడం వల్ల. ఇప్పుడు మనము ఇందులోనే కొన్ని నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు కొన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇక ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం లడ్డూల్లాగా చేసుకుందాం.
ఇట్లా లడ్డూల్లాగా చేసుకోవడమే. ఇది రోజుకొకటి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్లో కొన్ని నువ్వులు తీసి పెట్టిన కదా, వీటిని ఇట్లా గార్నిష్ లాగా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.